మనం సంతోషంగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మనం పాలుగుంపులు పొందడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మార్చి చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల ఇవన్నీ నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా, అంతటి అపవాది ఆయన్ను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు చిన్న సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మా యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చిన్న సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వాక్యాన్ని అంతా మనం చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు టైం సరిపోదు. ఇంతకుముందు మనం సాతాను యొక్క తంత్రముల గురించి మనం చూస్తూ ఉన్నాం. సాతాను అసలు ఏం చేస్తుంది మన యొక్క ఆత్మీయ జీవితంలో, దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనే విషయాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు సాతాను చేసే ఆ యొక్క తంత్రాలు ఏంటి మనం తెలుసుకోవాలి కదా. వాటిని పాయింట్ అవుట్ చేద్దాం. అసలు కరెక్ట్గా అసలు ఎట్లా ఉంటుంది అనే విషయాల గురించి మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సాతాను ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం పాపం చేయడానికి ప్రలోభ పెట్టింది సాతాను. స్వయాన యేసుక్రీస్తు వారిని ఏం చేసింది, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటా ఉంది, ఈ లోక రాజ్యాలని చూపించింది. చూడండి ఏమంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. అంటే ఆహారం గురించి మాట్లాడుతూ ఉంది. ఈ లోకంలో మనం అనుకుంటాం కోటి విద్యలు కూటు కొరకే అంటారు. మనం ఎంత కష్టపడినా ఏమి చేసినా మనం తినటం కోసమే. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక మాట అంటా ఉంది, నిజంగా దేవుని కుమారుడు అయితే అని ఒక మాట వాడుతూ ఉంది. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి కొన్ని అపవాది వల్ల అపవాది యొక్క తంత్రాలు మనకి ఎట్లా ఉంటాయంటే మనల్ని పడగొట్టేవిగా ఉంటాయి. ఎట్లా, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు దేవుడిని నమ్ముకుంటే, నిజంగా అనే మాట మనం కొన్నిసార్లు వినవలసి వస్తుంది. ఎందుకంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించును. సాతాను ఏం చేస్తుందంటే ప్రజల్ని పాపం చేయడానికి ప్రలోభ పెట్టేదిగా ఉంటుంది. ప్రలోభం అది మనం అనుకుంటాం, ఏదైనా ఒక ఛాలెంజ్ అనుకుంటాం. నిజమే కదా, నేను క్రైస్తవుడిని, ఇది చేయకుండా ఉంటే ఎట్లా అని అనుకునేలాగా చేస్తుంది సాతాను. అయితే దాని ప్రలోభాలకు మనం పడిపోకూడదు, మనం పాపం చేయకూడదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన స్వయాన దేవుని కుమారుడై ఉండి ఆయన చేయగలిగిన శక్తి కలిగి ఉండి కూడా చేయలేదు. ఎందుకంటే అది ప్రలోభము అనే విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత 5వ వచనంలో ఏమంటా ఉంది, అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి. చూడండి ఇక్కడ ఎక్కడ తీసుకెళ్తా ఉంది, పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్తా ఉంది. అంటే దేవుని మందిరానికి మనం వచ్చేవారుగా ఉంటాం, దేవుని మందిరంలో మనం ఉండేవారుగా ఉంటాం.
కానీ దేవుని మందిరంలో మనం ఏం చేస్తామంటే ఒక అధికారం కోసం మనం చూడాలని అనుకుంటా ఉంటాం. దేవుని మందిరంలో మనల్ని ఎవరు పట్టించుకోలేదనుకోండి, ఎవరన్నా మనతో మాట్లాడకపోతే ఏమనిపించింది అంటే, నేను ఎందుకు వెళ్ళాలి ఈ మందిరానికి, నాతో ఎవరు మాట్లాడట్లా, వందనాలు కూడా చెప్పట్లేదు అని చెప్పేసి కొంతమంది అలిగే వాళ్ళు ఉంటారు. అంటే పాపం చేయడానికి ఇది ప్రలోభ పెట్టే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అపవాది. కాబట్టి అందుకే అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దేవదూతల ఆజ్ఞాపించును. చూడండి, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, అపవాది ఏం చేస్తుంది, వాక్యాన్నే చూపిస్తూ ఉంది. అపవాది సొంత మాటలు చెప్పట్లా, అంటే వాక్యం ద్వారా పాపంలో పడేవేయాలి అని చూస్తూ ఉంది. కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే వాక్యం ఏమనుకుంటాం మనం, ఇది నిజమే కదా, ఇది వాక్యం అనుకుంటాం. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం వాక్యం ద్వారా ఒకవేళ మనం శోధనలో పడవలసి వస్తే మనం ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ 10వ వచనంలో యేసువానితో, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రము సేవింపవలెను. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తు వారిని, లేదంటే ప్రభువుకి మనం నమస్కరించాలి. నమస్కరించుట అంటే ఆరాధన చేయుట. మరి మనం ఆరాధన చేయాలి, బాప్తిసం తీసుకున్నాం, మరి ఉదయకాలంలో మనం ఆరాధన చేసామా, అయ్యా నువ్వేగా నాకు సమయం లేదు, మరి టక్మని సహోదరులను చేయమన్నావు కదా అని మనకు ఆలోచన వచ్చింది. మరి మనం తొందరపడాలి. ట్రైన్ వచ్చి ఆగి వెళ్ళిపోద్ది అంతే, మన కోసం ఆగదు, కొంచెం నిదానంగా వస్తుంది, పరిగెత్తుంది అని చెప్పి ఆగదు. మనం ముందు వెళ్ళిపోవాలి. మనం ముందు ఆరాధన చేయడానికి ఏం చేయాలి, తొందరపడేవారుగా ఉండాలి. అట్లా కాకుండా అందరూ అయిపోయారా, రైట్, ఇప్పుడు నేను చేస్తా, అట్లని ఎప్పుడు అనుకోకూడదు. సమయం ఉండదు మనకి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నీ దేవుడైన ప్రభువును నమస్కరించి ఆయనకు మాత్రము సేవింపవలను. దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. వాక్యం ద్వారా మనల్ని ప్రలోభ పెట్టిన అపవాది, మనం ఆ ప్రలోభాలకి మనం పడిపోయేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. అయితే అపవాది ప్రలోభ పెట్టింది, చెప్పండి ఎవరిని పెట్టింది, యేసుక్రీస్తు వారిని పెట్టింది కదా. ఓకే, యేసుక్రీస్తు వారిని కొంచెం పక్కన పెడదాం. తర్వాత ఎవరిని పెట్టింది చెప్పండి, గట్టిగా చెప్పాలి. లోకాసు సువార్త 22వ అధ్యాయము, లోకాసు సువార్త 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయన్ను వారికేలాగూ అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమునియ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను. చూడండి, అక్కడ తర్వాత అపవాది ఎవరిని ప్రలోభ పెట్టిందంటే ఇస్కరియోతు యోధాని ప్రలోభ పెట్టింది. ఇస్కరియోతు యోధా ఏమని ప్రలోభ పెట్టింది, అపవాది తన యొక్క మనసులో ప్రవేశించింది, యోధాలో ఆ డబ్బు తీసుకుంది అనుకున్నాడు. ఏమనిపించిందో మనకైతే తెలియదు. అయితే ఇక్కడ కనబడతా ఉంది, మనకేం కనబడతా ఉంది, ఎట్లా అప్పగించాలి. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నాడు యోధ. యేసుక్రీస్తు వారు ఆహారం పెడితే తిన్నాడు యోధ. యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు చేస్తే పక్క నుండి చూశాడు యోధ. అనేకమైన అద్భుత కార్యాల్లో పాలిభాగస్తుడయ్యాడు యోధ. ఆ ధన సంచి యోధా దగ్గరే ఉంది. అయితే యోధాని అపవాది పడవేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ 5వ వచనంలో, అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమునియ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు. మన భక్తి జీవితాన్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే అపవాదికి మనం అప్పచెబుతూ ఉన్నాం. ఏముంది లేకపోతే, నేను బాగా వాక్యం చెబుతాను కదా, నేను బాగా స్వార్థం చెప్తూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను, ఏముందలే అనుకున్నాం అనుకోండి, మనం అపవాదికి మనం చోటిచ్చిన వారం అవుతాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, ఆయన వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపవాది మనల్ని
వాక్యంతోనే మనల్ని పడేసిద్ది. వాక్యమే మనం అనుకుంటాం, వాక్యమే కదా అనుకుంటాం. అయితే పడిపోయినట్లు కూడా మనకు తెలియదు. ఈరోజు చిన్నపిల్లాడు ఒకడు ఇంటి పక్కన పిల్లోడు పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు. నాకు తెలుసు అక్కడ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వెళ్తా ఉంటే పడతాడనే విషయం నాకు తెలుసు. కానీ అరే ఆగురా అంటే వాడు ఆగడు. చాలా చిన్నపిల్లడు, వాడికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. సరే చూస్తా ఉన్నా, పరిగెత్తున్నాడు, వెళ్ళి ఢామును పడ్డాడు. ఆహా సరే పడతావు అనుకున్నాను కదా, పడ్డావు అనుకున్నా, అంతే. చూడండి, మన ఆత్మీయమైన జీవితంలో మనం అనుకుంటాం, పడినట్టు కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు మనం పిల్లలకు చెప్తాం, అరే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నిదానంగా ఉండని చెప్తాం. అయితే వాళ్ళు వినరు మన మాట. విన్నప్పుడు ఏమైంది, ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. అది ఏ ప్రమాదం అయింది అంటే ఏదైనా అవ్వచ్చు. వారి యొక్క ఆత్మీయమైన జీవితంలో కానీ, వారి శారీరకమైన జీవితంలో కానీ మనం చెప్తాం, హెచ్చరిక చేస్తూ ఉంటాం. అమ్మా మీరు అట్లా చేయకూడదు, అయ్యా మీరు అట్లా చేయకూడదు, అట్లా చేస్తే మీరు ఇబ్బంది పడతారని మనం చెప్పినా వారు విననప్పుడు ఏమవుతుందంటే వారు కొంచెం బాధ అనుభవించవలసిందే. అయితే మన జీవితంలో ఈ సాతాను మనల్ని ప్రలోభపెట్టి దేవుని యొక్క భక్తి జీవితంలో మనల్ని తీసుకుని వెళ్ళేదిగా ఉంది. ఇక్కడ ఇస్కరియోతు యోధాలో ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రవేశించి ఏం చేసింది, దేవుడి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది, లోకంలోనికి తీసుకెళ్ళిపోయింది. తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవాలి అని ఒక ఆలోచన రావడానికి కారణమైంది. ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని యొక్క రాజ్యంలో లేదంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా నరకానికి వెళ్ళడానికి కారణమైపోయాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్త అనుకొని ఉన్నాడు. తర్వాత తీసుకొచ్చి ఏం చేసాడు, ఆ డబ్బుని వాళ్ళ ముందు ఇసిరేసాడు. అనుకున్నాడు, ఏదో జరిగింది. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితాన్ని భద్రం చేసుకునేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ మా అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం తీసినవారు చదవండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, స్వచ్ఛమైన భక్తి, సరళత అంటే స్వచ్ఛమైన భక్తి. మన జీవితంలో మన భక్తి జీవితం ఎట్లా ఉండాలంటే సరళత కలిగినదిగా ఉండాలి మన యొక్క భక్తి జీవితం. మరి మన భక్తి జీవితం ఎట్లా ఉంది? పేరుకు మనం బాప్తిసం తీసుకున్నాం, పేరుకు మనం బలలో చేతులు వేస్తూ ఉన్నాం, పేరుకు మనం ఆరాధన చేసేవారుగా ఉన్నాం. ఏదైనా తగాదా వచ్చిందనుకోండి, మనం సైలెంట్గా ఉంటున్నామా, గొడవ పడుతున్నామా? అనేక రకమైన మాటలు మనం మాట్లాడతాం, అనరాని మాటలు మనం మాట్లాడతాం, కోపాన్ని పెట్టుకుంటాం, క్రోధాన్ని పెట్టుకుంటాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నాం. ఎందుకు ఆ విధంగా జీవిస్తూ ఉన్నామంటే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. అంటే అపవాది మనల్ని మోసపరుస్తూ ఉంది. తన యొక్క క్రియల ద్వారా మనకు తెలియకుండానే మనల్ని మన యొక్క భక్తి జీవితం నుండి పడవేస్తూ ఉంది. ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైంది, ఆదివారమేగా అనుకుంటారు. ఆదివారం కూడా మనం ప్రార్థనకి రాని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితంలో మన దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. అలాంటి భయంకరమైన స్థితిలో మనం జీవిస్తూ ఉంటే ఈ మధ్య రీసెంట్గా అమెరికాలో వాక్యం చెప్పి అతన్ని షూట్ చేశారంటే ఆయన చేసిన తప్పేందంటే వాక్యం చెబుతూ ఉన్నాడు, అంతే. దూరం నుండి షూట్ చేసి కాల్ చంపేశారు. చూడండి, మంచి చెప్తే ఎవరు ఓర్చుకోలేరు, చంపేయటమే. ఇప్పుడు అట్లానే ఉంది. ఎవరైనా మన ఆంధ్రాలోనే ఏదో ప్రాంతంలో స్వార్థ చెప్పడానికి వెళ్తే ఎంత లావు రాయి తీసుకొని మీద ఇసిరేశారు, తల పగిలిపోయింది. ఆ సేవకుడు ఏం మాట్లాడట్లా, ఆ వ్యాన్ మీద వేస్తే ఆ జీపు అద్దాలన్నీ పగలగొట్టేశారు. చూడండి ఎలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాము. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, మన మనసులు జాగ్రత్తగా పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన ఎదుటి వాళ్ళు నిజంగా కోపంలో ఉన్నారనుకోండి, మనం సైలెంట్గా పక్కకు తప్పుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళకి మనం వీరులు వెళ్ళి మనం ధైర్యంగా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజంగా మనం అనుకుంటాం ఏమనంటే నేను బాగా మాట్లాడతాను అని మనం వాళ్ళ ఎదురుకి వెళ్ళామనుకోండి, మనకే దెబ్బలు తగులుతాయి, మనల్ని దూషిస్తారు. అందుకే పందులు ఎదుట ముత్యాలను వేయొద్దని ఉంది. మనం వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే ఇష్టానుసారంగా, అందుకంటారు మత్తయి సువార్తలో ఉంటుంది,
ఏమని? వారు వీధుల్లో ప్రార్థన చేస్తారు, వారి యొక్క ప్రతిఫలాన్ని వారు అక్కడే పొంది ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో వాక్యం అనేది చాలా పవిత్రమైంది. ఇది ముత్యాలతో సమానంగా ఉంది. ఈ ముత్యాలను తీసుకెళ్ళి పందుల ఎదుట మనం వేసేవారుగా ఉండకూడదు. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ మన జీవితంలో మన యొక్క స్వచ్ఛమైన భక్తిని మనం కలిగి ఉండాలి. తర్వాత ఏమంటా ఉన్నాడు? పవిత్రత అంటే పరిశుద్ధత. పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో, ఎట్లా తొలగిపోతామో మనకు తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మన యొక్క స్వచ్ఛమైన భక్తి ఏ విధంగా ఉంది, మన యొక్క పరిశుద్ధత ఏ విధంగా ఉంది, మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఎందుకు అట్లా పరిశీలన చేసుకోవాలంటే, అపవాది అబద్ధానికి జనకుడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం తీసినారు, చదవండి. బోధకుడా, ఈ స్త్రీ అక్కడ అబద్ధానికి జనకుడు అని ఉంటుంది, చూడండి. సరే, యోహాను సువార్తలో మనకి రాయబడి ఉంటుంది ఏమనంటే, వాడు అబద్ధానికి జనకుడు అని ఆ మాట మనకు ఉంటుంది. అది నాకు గుర్తులేదు. సరే, అంటే అపవాది అబద్ధాలు చెప్పేవాడుగా ఉంటాడు. మొట్టమొదట అపవాది ఈ లోకానికి వచ్చినప్పుడు, సరే తర్వాత మీరు చదువుకోండి, తర్వాత మీకు కనపడుతుంది. ఆయన అబద్ధానికి జనకుడు అనే మాట ఉంటుంది, తర్వాత మీరు చూడొచ్చు. సరే, అపవాది అవ్వమ్మతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏం చేసింది? అబద్ధం చెప్పింది. నిజమా అందంతే. అవ్వమ్మ ఏం చేసింది? నిజమే కదా అనుకుంది. అంటే పాపంలో పడడానికి తను ప్రేరేపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపవాది అనేవాడు అబద్ధానికి జనకుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అబద్ధాలకి తండ్రి ఎవరు? అపవాది. అందుకే చూడండి, మొదటి కొరింథీ పత్రిక కనపడిందా? 8:44 చూడండి, ఒకసారి చూద్దాం, ఆ మాట చూసుకుని ముందుకెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీ తండ్రి ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చూడండి, అపవాది ఎలాంటి వాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎందుకు తండ్రి అయ్యాడు అపవాది మనకి? దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని చేసుకున్నాడు. ఆయన తన సొంత చేతులతో మనల్ని చేసుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, ఏమని? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అంటే దేవుని యొక్క మాట వినకుండా అపవాది యొక్క మాట విని పాపం చేసి అపవాదికి మనం కుమారులు కుమార్తెలుగా అయ్యాం. అందుకే ఈ మాట వాడుతూ ఉన్నారు. అందుకే తర్వాత అంటా ఉన్నారు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చూడండి, అబద్ధికుడు. ఈ లోకంలో సునాయాసంగా అబద్ధాలు ఆడేది ఎవరంటే మనమే. క్రైస్తవులు అబద్ధం ఆడకూడదు. ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం అబద్ధము అనే మాట మనం ఆడకూడదు. మరి ఎందుకు మనం ఈజీగా అబద్ధం ఆడతాం? అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదంటే ఏదో ఒకటి కారణం పెట్టుకుంటాం. నిజంగా ప్రార్థనకి రాని వాళ్ళు, అంటే అనారోగ్యం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థనకు వస్తారా, హాస్పిటల్లో ఉంటారా? ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళు ప్రార్థనకి రమ్మంటే రాగలుగుతారా? రాలేరు. మరి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుడిని మనం ఆరాధించేవారుగా ఉండాలి. మరి దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము ఒక పేషెంట్ లాగా ఇంట్లో ఉన్నాం అనుకోండి, పేషెంటే. మనం ఆత్మీయంగా మనం ఈ లోకంలో ఉంటే ఆత్మీయంగా మనం ఒక రోగాన్ని మనం కలిగిన వారమే. అదేంటంటే అవిశ్వాసము అనే రోగం మనలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో వారు అపవాది యొక్క అబద్ధ మాటల్లో పడిపోయేవారుగా ఉంటారు. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
8:44 మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూడండి 2 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4:4 దేవుని స్వరూపి అయ్యున్న వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. చూడండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకుండా జీవిస్తూ ఉంటారో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే అవిశ్వాసులైపోతారు. అవిశ్వాసులు అయిన తర్వాత వాళ్ళకి ఏమీ కనపడదు. చూడండి, అందుకంటున్నాడు ఇక్కడ, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. గుడ్డోళ్ళకి కనపడుద్దా? ఏమీ కనపడదు. అంతా ఒకటిగానే కనపడుద్ది, నల్లగా ఉంటుంది, ఏమీ తెలియదు. మనం దేవుని యొక్క మందిరంలో ఉండవలసిన మనల్ని గ్రుడ్డి వాళ్ళగా చేసింది. అయ్యా నువ్వు ఆదివారం ఒక్కరోజు వెళ్ళి చాలు, ఎందుకు వెళ్తా? మంగళవారం ఏముంది, గురువారం ఏముంది, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఏముంది, ఉపవాస ప్రార్థనలో ఏముంది, ఇవన్నీ ఎందుకు వెళ్ళాలి, విజ్ఞాపన ప్రార్థనలో ఏముంది అని సింపుల్గా అంటుంది అపవాది మనల్ని. మనం ఏమనుకుంటాం, నిజమే కదా, ఆదివారం ఆరాధనకి వెళ్తే సరిపోద్ది, ఆరాధన చేసి మనం బలలో చేతులేద్దాం అనుకుంటాం. ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉంటారో ఈ కూడికలన్నీ మనం సిద్ధపడడానికి, ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందడానికి, అంటే సిద్ధపాటు లేకుండా దేవుని సన్నిధిలో మనం ఆయన యొక్క బలలో మనం చేతులు వేయకూడదు. అంటే ఎన్ని సిద్ధపాటు కూడికలో అని చెప్పుకోవచ్చు. మరి సిద్ధపడకుండా డైరెక్ట్గా వచ్చామనుకోండి, ఏం చేస్తాం? ఏం చేయలేం. ఏదో నామకార్థంగా మనం వచ్చి వెళ్ళిన అవుతాం. అందుకే ఇక్కడ ఆత్మీయమైన గుడ్డిదనంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు ఏమనంటే స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. దేవుని యొక్క ప్రకాశం మన మీద ఉండాలి. మోషే దేవునితో పాటు ఆ యొక్క పర్వతం మీద ఉన్నప్పుడు మోషే ముఖం ప్రకాశించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన ముఖాలు ప్రకాశిస్తున్నాయా, ఉసూరుమంటా ఉంటున్నాయా? మన మొహాలు ఎట్లా ఉండాలంటే ప్రకాశించేలాగా ఉండాలి. చూడగానే ఎట్లా ఉండాలి? ఎదుటి వాళ్ళకు కూడా ఎనర్జీ రావాలి. మనకి ఎట్లా ఉంటామంటే ఉసూరుమంట, నీరసంగా ఎట్లా ఉంటాం, మొహం అంతా జారేసుకొని ఉంటాం. అసలే మన మొహం సరిగ్గా బాగోదు, మళ్ళీ దానికి తోడు జారేసుకొని ఉన్నాం అనుకోండి, చూసిన వాళ్ళకి అయ్యో పాపం ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, బైబిల్ తీసుకొని ఎంత నిదానంగా వెళ్తా ఉన్నారు అనుకుంటారు చూసిన వాళ్ళు. మనమేం బాగానే ఉంటాం, కానీ మన మొహాన్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటాం? చూడండి, సువార్త దేవుని యొక్క ప్రకాశాన్ని మనం చూపించగలగాలి ఎదుటి వాళ్ళకి. ఆ విధమైన జీవితాన్ని మనం ఉండాలి. ఎవరైతే ఉసూరుమంటా ఉంటారో వారి జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే చీకటి కలిగినాయి. అంటే వారి జీవితాల్లో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, పక్కన వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేరు, పక్కన వాళ్ళకి వందనాలు చెప్పలేరు. వాళ్ళు ఏంటంటే అంతే, నా దారి ఇంతే అంటారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాతాను ఏం చేస్తుందంటే దేవుని యొక్క స్వార్థ ప్రకాశం మన మీద ప్రకాశింపకుండా వెలుగుదోతగా మన దగ్గరకు వస్తుంది. అది చూడండి, దాని యొక్క తంత్రం అది. చాలామంది ఈ లోకంలో జీవించేటప్పుడు ఎట్లా ఉంటుందంటే చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదవండి. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి. చాలు, చూడండి, ఎవరు అట్టివారు? చూడండి, ఈ లోకంలో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, చూపించకూడదు మళ్ళా, ఓకే, కొన్ని పత్రికల్లో చూస్తూ ఉంటారు. ఏమనంటే ప్రవర్త పలానా పేరు, లేదంటే అపోస్తలులు అని ఒక పేరు, చూడండి బిషప్ అని ఒక పేరు. ఇవన్నీ ఎవరు పెట్టారు? మనకు బైబిల్లో చాలా క్లియర్గా చెప్తాడు. ఏమనంటే మీరు గురువులని అనిపించుకోవద్దు, మీరు బోధకులని అనిపించుకోవద్దు, మనకు దేవుడు ఒక్కడే బోధకుడు. అంటే ఇవన్నీ మనకు వద్దు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అయితే మనం ఏం చేస్తామంటే పత్రికల పేరు రాసేస్తాం, పలానా ప్రవర్త, పలానా ఆయన, పలానా అపోస్తలుడు, పలానా ఆయన. చూడండి ఎట్లా ఉందంటే ఈ లోకంలో తర్వాత చదవండి, దొంగ అపోస్తలులను మోసగాండ్లకు పనివారునై ఉన్నారు. వీళ్ళందరూ దొంగలు. మనకేంటంటే అపోస్తలుడు అనగానే మనకు ఆయన పెద్ద బోధకుడు అనుకుంటాం.
ఆయన పెద్ద దొంగ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకం అనుకుంటాం, మనకు కూడా కొన్నిసార్లు అనిపించింది, అయ్యా ఏందయ్యా పద్దాక నువ్వే చెబుతావు, బయట వాళ్ళు వస్తే బాగుంటుంది, పెద్దోళ్ళని తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది మనకి. అయితే నేను వీటిని చూసి కొంచెం అభ్యంతరపడతాను. నేను వారికి ఏంటంటే ముందు బిషప్ అని ఉంటుంది, లేదంటే అపోస్తలుడు, అంటే వాళ్ళ గురించి ఏం చెప్తా ఉన్నాడు, చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు బైబిల్లో. ఏమని? దొంగ అపోస్తలులు. అపోస్తలులో 12 మంది అపోస్తలులే ఉంది, అపోస్తలు లేరు ఇంకా. మరి అపోస్తలులను ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? యూట్యూబ్లో అనేక మంది కనపడతా ఉన్నారు మనకి, ప్రవర్త అని పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రవర్తలు ఎవరు లేరు, అందరు ప్రవర్త పలానా పేరు. చూడండి ఎలాంటి భయంకరమైన దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమంటా ఉన్నాడు? దొంగ అపోస్తలులను మోసగాండ్లకు పనివారునై ఉన్నారు. వారు దేవుని పనే చేస్తుంది, వారు దేవుడు వాళ్ళని దీవిస్తానే ఉన్నాడు, వారు బహుగా ఆశీర్వదించబడిన వారుగానే ఉన్నారు. ఒకవేళ మంచి కారు కొనుక్కున్నాం అనుకోండి, ఆ బోధకుడు దీవించబడినట్లే అనుకుంటాం మనం. సహజంగా ఈ లోకంలో దేవుని పని, అపోస్తలుడైన పౌలు గారు చాలా కష్టపడ్డాడు. పాపం ఆయనకి నైట్ పని చేసుకునేవాడు. ఏం చేసేవాడు? డేరాలు గుట్టుకొని కష్టపడి పని చేసుకొని ఆయన స్వార్థ పని చేశాడు. అయితే ఒక బోధకుడుగా నేనున్నాను, నేను ఒక మంచి బెంచ్ కారు తీసుకుని వచ్చి అక్కడ దిగాను అనుకోండి, లోకం దృష్టిలో ఎట్లా ఉంటుందంటే దేవుడు బహుగా దీవించాడు ఈ సేవకుడిని అనుకుంటారు. అవునా కాదా? అట్లా కాకుండా నేను సైకిల్ వేసుకొని నడుచుకుంటూ వస్తే, ఏం బోధకుడు అంటే ఆయన సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు. ఒక ఆయన ఒక మాట ఇట్లా అన్నాడు, ఏమనంటే ఆయన సేవకుడు గురించి ఒక మాట అంటా ఉన్నాడు. ఏమని? ఆయన సైకిల్ షాప్ పెట్టుకున్నాడయ్యా అన్నాడు. నాకు అనిపించింది, సైకిల్ షాప్ పెట్టుకోవటం అన్న తప్ప అనిపించింది నాకు. నేను సైలెంట్గా ఉన్నా, నేను తల ఊపి సైలెంట్గా సరేలే బ్రదర్ అన్న, అంతే. చూడండి, మన జీవితంలో మనం బాగా సంపాదిస్తే ఆశీర్వాదం కలిగిన వారు అనుకుంటారు జనాలు. కాదు. చూడండి, అందుకే ఇక్కడ మనకు కనబడతా ఉంది. తర్వాత చదవండి. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? ప్రభు రాత్రి భోజనము ప్రతి ఆదివారము బలలో చేతులు వేస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం ఆయన శరీరంలో మనం పాలుపంపులు పొందాలి. మరి మనం పొందకుండా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి? అది మోసపరచే ఆత్మ. ఆత్మీయంగా మనకు బలం రాదు. దేవుని కృప వలన నేను అలాంటి సహవాసంలో ఉన్నాను కాబట్టి ఎంత బలంగా చెప్పగలుగుతా ఉన్నా. ఒకవేళ మన సహవాసం వేరేదనుకోండి, ఏదో నెలకిచ్చేదో లేదు సంవత్సరానికి ఇచ్చేదో పండగకి ఇచ్చేదో బలి అనుకోండి, నేను కూడా అదే చెప్పేవాడినేమో. ఎందుకంటే దాని కింద ఉన్నవాడిని అవుతా కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏమనంటే సేవకులు బాగా సంపాదించవచ్చు అంటారు. సంపాదించవచ్చు, కరెక్టే, దానికి 100కి 100%. ఎందుకంటే మోసం చేయటం, మోసం మాటలు చెప్పాలి. దేవుడు నీ పేరు నాకు చూపించాడు, ఈరోజు మీ ఇంటికి రమ్మన్నాడు, మీ ఇంట్లో చీకటి ఉంది, మీ ఇంట్లో అది ఉంది ఇది ఉంది, దేవుడు నన్ను ప్రార్థన చేయమన్నాడు, ఎన్నో రకాల మోసం మాటలు చెప్పొచ్చు. అది అంధకార సంబంధమైన క్రియలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అనుకుంటారు చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక, మనం ఇంకా బాగా అర్థం అవడానికి ఆ మాట చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 4:1. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మేము దెయ్యాలని ఎల్లగొడుతున్నాము అంటే అది కరెక్ట్ కాదు, అది దెయ్యముల బోధ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అనుకుంటారు, అబ్బో భలే కార్యాలు జరుగుతున్నాయి అంట అనుకుంటారు. అబ్బో భలే స్వస్థతలు, వాడు ఎన్ని సాక్ష్యాలు చెబుతున్నారు, మన మందిరంలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగినాయి. కానీ నేను ఎప్పుడు యూట్యూబ్లో పెట్టేసి దేవుడు చేస్తున్నాను ఎప్పుడు చెప్పలా. ఎందుకంటే స్వయం యేసుక్రీస్తు వారే చెప్పారు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. ఎందుకంటే దేవుల్లో మనం ఉంటే ఆటోమేటిక్గా జరుగుతాయి. దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు ఆయన, మళ్ళీ మనం తీసుకొచ్చి వాటిని మనం చూపించవసరలా.
మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి అక్కడ, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని? ఈ దొంగ బోధ వలన, ఈ దెయ్యముల బోధ వలన మీరు చెడిపోతారు, మీ విశ్వాసం పోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే దెయ్యముల బోధ బోధిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర జనాలు పెరిగిపోతూ ఉన్నారు. ఏమని? అయ్యా నా పేరు చెప్పాడయ్యా, నా ఊరు చెప్పాడయ్యా. చూడండి, దెయ్యముల బోధ అదంతా. కర్ణ పిశాచి తెలుసులేదు. కర్ణ అంటే సోది చెప్పేవాళ్ళు కొన్ని జరిగినవి చెప్తారు, నిజంగానే చెప్తారు. దానికి కారణం ఏంటంటే కర్ణ పిశాచి అని ఒకటి ఉంటుంది. కర్ణ పిశాచి అంటే ఆ కర్ణ పిశాచి వాళ్ళ చెవిలో చెప్పిద్ది, ఫలానా ఫలానా ఫలానా. ఒకవేళ ఏదైనా పోయిందనుకోండి, కొంతమంది దగ్గరికి వెళ్తారు, చూసి చెప్పండి అంటారు. బోధకులు కూడా అట్లా తయారయ్యారు. చూడండి, అదేం చేసిద్ది, చెప్పిద్ది, ఆ ఫలానా చోట ఉండే, వీళ్ళు కళ్ళు మూసుకోగల కనపడిద్ది, ఫలానా చోట ఉండే, నువ్వు ఈ దిక్కుకి వెళ్ళు ఎత్తుకు అంటారు, దొరుకుతాయి. అంటే అది దయ్యముల బోధ అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే జరుగుతుంది కదా అనుకుంటాం కదా. మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, అందుకే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 వచనం. జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మనకు తెలియదు, మీరందరూ దీవించబడుదురుగాక అంటారు. వారి యొక్క మనసు మనకు తెలియదు. వారి మాటే వేషధారణ మాట. ఒకవేళ అనుకోవచ్చు, ఏమైనా ఏందైనా వాడు చెబుతున్నావు మరి అనుకోవచ్చు. మనం ఒకటిగా ఉండాలి. దేవుడు వేసినైనా క్షమించేవాడుగా ఉన్నాడు, కానీ వేషధారని దేవుడు క్షమించడు. పైకి ఒకలాగా ఉండి, ఇంట్లో ఒకలాగా ఉండి, బయట ఒకలాగా ఉండి, పనిచేసే దగ్గర ఒకలాగా ఉండి, బోధకుడిగా ఇక్కడ చెప్పేటప్పుడు ఇంకోలాగా ఉండి ఉన్నామనుకోండి, అది వేషధారణ అవుతుంది. అందుకే ఇక్కడ మనం చూసుకున్న వాక్య భాగంలో అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పదే 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 మన ఇంటికి వస్తూ ఉంటారు అనుకోండి, అంటారు వచ్చి, అమ్మ మా మందిరంలో భలే ఉండిద్ది వాక్యం అంటారు. భలే ఉండిద్ది వాక్యం, రామ్మ రామ్మ రాయ్య రాయ్య. అసలు ఎంత ఇసుకిస్తారో మన స్నేహితులు కానీ మన పక్కన ఉండేవాళ్ళు కానీ. ఏముంది మీ వాక్యంలో? ఏం లేదు, అసలు ఈ వాక్యం ఫలానా చోటుకి వెళ్తున్న భలే ఉందంటారు. వాక్యం భలే ఉందని ఎప్పుడు అంటారంటే, ఏదైనా కథలు ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏదైనా నేను కూడా ఒక 4-5 కథలు చెప్పి 2 వచనాలు 3 వచనాలు చూపించి 4 వచనాలు చూపించి మీనన్నా అనుకోండి, మనకి మందిరం సరిపోదు, మనం ఇంకా పెద్ద మందిరం వేసుకోవాలి. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం వెళ్ళాలి. అందుకంటాడు ఇక్కడ, గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, వారు క్రూరమైన తోడేళ్ళు. అందుకే మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను ఎట్లా ఉంటున్నాను ఈ లోకంలో, నా జీవితం ఎట్లా ఉంటుంది, నేను వినే బోధ ఎట్లా ఉంది అని మనం పరిశీలన చేసుకొని మనం ముందుకెళ్ళేవారుగా ఉండాలి ఈ లోకంలో. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అపోస్తల కార్యాలు 29వ అధ్యాయము 20వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 29-30 వచనాలు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని ప్రతికూల వచనములు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడ నుండి వస్తారు? మనలోనే, బయట నుండి కూడా రారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమని? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. చూడండి, మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది, ఏమనంటే, ప్రభువా నీ నామమున నేను దెయ్యములు వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు చేయలేదని చెప్పి అంటారంట. అంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు? నిజంగానే చేస్తారు. ఆయన యొక్క నామంలో అంత శక్తి ఉంది. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే ఏది కావాలన్నా జరిగిద్ది. కానీ మీరెవరో నాకు తెలియదు అంటా ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఎందుకంటా ఉన్నారంటే, ఆయన నామాన్ని ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించడం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, సాతాను ఏం చేసిందంటే సూచక క్రియలు, మహత్కార్యాలు కూడా చేసేది సాతాను. మనం అనుకుంటాం, అయ్యో నువ్వు ఇట్లా చెప్తా ఉన్నావు కదా, మరి దేవుడు చేయకపోతే దెయ్యం చేసిద్ది అంటారు. చూడండి, వాక్యంలో చూపిస్తాం. 2వ దశలోనికి రాసిన పత్రిక
రెండవ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక చాలు. తర్వాత వెళ్దాం. చూడండి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక. ఈ లోకంలో మనం ఏం చేయాలి? ప్రేమించేవారుగా ఉండాలి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? మనం సత్య విషయమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. అయితే తర్వాత కంటిన్యూ. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉందురు. చూడండి, సాతాను ఇవన్నీ చేస్తుంది. ఏం చేస్తుంది సాతాను? సమస్త బలముతోనూ. ఎలాంటి బలము? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ విషయమైన సమస్త బలము. చూడండి తర్వాత, నానా విధములైన సూచక క్రియలు. అయ్యా, మేము ఫలానా మందిరానికి వెళ్ళాం, ఆయన ప్రార్థన చేశాడు, నెట్టంగానే పడిపోయాం, మాకు స్వస్థత వచ్చింది అంటే పడిపోయినట్టే మనం కూడా ఆత్మీయంగా. అబద్ధ బోధ. అయ్యా, భాషలు మాట్లాడుతున్నారు, అయ్యా భలే మాట్లాడు, అబ్బబ్బ రబ్బరబ్బ బరబర శరబర. ఏం లేదు, ఎవరైనా మాట్లాడతారు. నాకు ఆ మాటలు ఉన్నప్పుడు నాకు బాధ వేసిద్ది. ఎందుకంటే ఎందుకు దేవుని వాక్యాన్ని ఇట్లా కలిపి చెడిపేస్తూ ఉన్నారు? మరి చాలామంది వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అది ఏ భాష? అది హిందీనా, మరాఠీనా, కన్నడ, లేదంటే ఇంకో భాష, తమిళ, మలయాళమా, లేకపోతే ఏదో భాష ఉండాలిగా, దానికి ఒక లిప్ ఉండాలిగా, దానికి ఒక క్రమం ఉండాలిగా. ఏమి లేదు. ఆ మెంతో ప్లస్ యాడ్లో వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక అతన్ని అడిగితే దేవదూతల భాష అన్నాడు. అంటే హిందీ నేర్చుకోవాలంటే మనం చాలా కష్టం. అంటే దేవదూతల భాష నేర్చుకోవడం తేలిక? ఏదో రకరకాల డ్రమ్ములు సౌండ్ పెట్టేసి, మ్యూజిక్ పెట్టి హిప్నటైజ్ చేసేసి, ఓ ఉదాహరణ డీజే బాక్సులు పెట్టారనుకోండి, చిన్నపిల్ల వాళ్ళు ఆటోమేటిక్ డ్యాన్స్ వేసేస్తారు. మా ఋతు మళ్ళీ లేచి ఆ ఎట్టెట్టి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు వాళ్ళు. మా పండు ఋతుమ్మ, ఆ పిల్లలు ఎవరైనా డ్యాన్స్ వేసేస్తారు ఇక అంతే. చూడండి, అది కాదు. ఈ లోకంలో మనం సత్య విషయం ప్రకారం మనం నిలిచేవారుగా ఉండాలి. అది అబద్ధం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనుపరచు బలమును. ఎవరు కనపరుస్తూ ఉన్నారు? సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అది మనం గమనించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ఆత్మీయతను మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ అవసరంలా. ఈ లోకంలో నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే సరిపోయిందిలే, ఆదివారం వెళ్ళిస్తే సరిపోయింది అనుకుంటా ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని విషయాల్లో మన యొక్క పవిత్రతను మనం కాపాడుకోకుండా కొన్ని విషయాల్లో మనం చాలా కేర్ కలిగి ఉంటాం. అసలైన దాన్ని మనం వదిలిపెట్టేస్తూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24 వచనం చదవండి. మనం ఇంతకుముందు చూసుకున్నాం ఆ మాట. 24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవర్తనలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. చూడండి, ఏం చేస్తారంట? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవర్తనలను వచ్చి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మనల్ని చెడగొట్టేస్తాయి. వచ్చి చెప్తారు, మీకు ఏమి లేదు, మీ మందిరంలో ఏం లేదంటారు, ఉల్లాసం ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఉజ్జీవం. చాలా చక్కగా చెప్తారు. మీ మందిరంలో అసలు ఉజ్జీవం ఏమి ఉండదు, అసలు మా మందిరంలోకి వస్తే ఉజ్జీవం అంతా ఊగిపోతారు అంటారు. ఉజ్జీవం లేదంట మన మందిరంలో. చూడండి, మన జీవితంలో చాలా డిసిప్లిన్గా ఉండాలి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి ఎట్లా ఉంటుందంటే చాలా క్రమాన్ని కలిగినదిగా ఉంటుంది, డిసిప్లిన్ కలిగినదిగా ఉంటుంది.
అట్లా కాకుండా ఉజ్జీవం అని చెప్పి అల్లరికి దేవుడు కర్త కాదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు, అబద్ధపు క్రీస్తులను, అంటే నేనే క్రీస్తును అంటే అనేకమైన గొప్ప కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వకూడదు. మనం వాక్యం ఏం చెప్తా ఉంది, మనం ఎట్లా ఉన్నాం. అందుకే నేను చాలా ఈ పాస్టర్ వాళ్ళ పాస్టర్ ట్రైనింగ్ నాకు ఇష్టం ఉండదు, వెళ్ళను నేను. ఎందుకంటే వాళ్ళు నెలకొకసారి బలనిచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కలవడానికి కూడా నేను ఇష్టపడను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలుసు కాబట్టి. వాళ్ళతో మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడను. ఇంకో విషయం, యూట్యూబ్లో వెళ్తే వాళ్ళు స్ట్రైకులు కొడతారు, నాకు తెలుసు, కొట్టినా పర్లా ఏం పర్లా. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాడు మంచివాడు కాదు, లేని విషయం మాట్లాడితే చాలా మంచివాళ్ళు. కాబట్టి మన యొక్క జీవితంలో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. 7:22-23. ఆ దినమందు నేను మిమ్మల్ని ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. చూడండి, అక్రమము. ఈ లోకంలో మనం జీవించాలి, ఎట్లా జీవించాలి అని మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, దెయ్యాలను వెళ్ళగొడతాం కాదు మనకు కావాల్సింది. తర్వాత ఏమంటా ఉన్నాడు, ప్రవచించలేదా, ప్రవచనాలు మనకు అవసరంలా. తర్వాత ఇంకేమన్నాడు చూడండి, అనేకమైన అద్భుతాలు మనకు అవసరంలా. ఈ లోకంలో మనం పవిత్రంగా ఉండటం మనకు ముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క బలలో మనం చేతులు వేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే సాతాను అనేకమైన గొప్ప సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేసేదిగా ఉంటుంది. అదే దాని యొక్క తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తంత్రాల్లో మనం పడిపోకుండా ఉండాలి. ఒకవేళ మనం ఈ అపవాది తంత్రాల్లో పడిపోతే మన యొక్క ఆత్మీయత మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే మీరు యూట్యూబ్లో చూసి వాటి అయ్యో భలే ఉందనుకోవద్దు. ఎప్పుడు వాక్యానుసారంగా నేను ఎట్లా ఉండాలి, నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి అని మనం ఎప్పుడు ఆలోచించేవారుగా ఉండాలి. పరలోకాన్ని గురించి మనం ఆలోచించేవారుగా ఉండాలి. నా కుటుంబాన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి. చూడండి, ఈ లోకంలో ఏదన్నా వేరే కంట్రీ ఎవరైనా వెళ్ళారనుకోండి, మన రక్త సంబంధికులు, ఒకవేళ రక్త సంబంధికులు వెళ్ళినా వాళ్ళు మనకు సహాయం చేయరు, అది రెండో విషయం. వాళ్ళే ఉంటారు, వాళ్ళని తీసుకుని మనల్ని ఉద్ధరించరు ఎవరు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. కాబట్టి మనమే కష్టపడాలి, మనమే ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి, మనమే దేవుని మీద ఆధారపడి అనేకమైన గొప్ప క్రియలు మనం చూసేవారుగా ఉండాలి, చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఈ యొక్క అపవాది తంత్రాల్లో మనం పడిపోయేవారుగా ఉన్నామా? ఆ యొక్క అపవాది తంత్రాల్లో మనం పడిపోయి మనం దేవుని నుండి మనం దూరంగా వెళ్ళేవారుగా ఉన్నామో మనం పరిశీలన చేసుకున్నాం. అందుకే సాతాను ప్రజల్ని పాపంలో పడవేయడానికి ప్రలోభ పెట్టేదిగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సాతాను అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేసేదిగా ఉంటుంది. అది అపవాది తంత్రం అని మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని మన దగ్గరకు వచ్చేదిగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తించేవారుగా ఉండాలి. సాతాను అబద్ధకుడు కాబట్టి అబద్ధం ఆడేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఏ విధంగా ఉన్నాం, అబద్ధాలు చెప్తా ఉన్నామా, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క పరిశుద్ధత ఏ విధంగా ఉంది, మన యొక్క ఆత్మీయమైన జీవితం ఏ విధంగా ఉంది అని మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగిపోయేవారుగా ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం తలలో వంచి మనం పరిశీలన చేసుకుందాం. మనం పాపులం, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయన యొక్క సన్నిధిలో ఉంచాడు. కాబట్టి మనం పరీక్షించుకొని మనం ఆ యొక్క బలలో మనం చేతులు వేద్దాం. అందరూ తలలో వంచి ప్రార్థనతో మనం ఆ యొక్క బలలో చేతులు వేద్దాం.